ప్రముఖ నటులు మంచు మోహన్ బాబుకి భారీ షాక్ ఇచ్చారు ఉన్నత విద్యా కమిషన్ అధికారులు. మంచు మోహన్ బాబు గారు నిర్వహిస్తున్నటువంటి ప్రైవేటు విశ్వవిద్యాలయమైన మోహన్ బాబు యూనివర్సిటీకి భారీగా జరిమానా విధించారు ఉన్నత విద్యా కమిషన్ అధికారులు. మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులను వసూలు చేస్తున్నారని, విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి 26,17,00,000 రూపాయలు తిరిగి మళ్ళీ వారికి చెల్లించాలి అంటూ కూడా ఇప్పుడు ఉన్నత విద్యా కమిషన్ సిఫార్సు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు మోహన్ బాబు యూనివర్సిటీకి ఉన్నత విద్యా కమిషన్ అధికారులు ఎంత జరిమానా విధించారు, ఈ అంశంలో అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి జరిమానా అదనంగా వసూలు చేసినటువంటి 26,17,00,000 రూపాయలు వెనక్కి ఇవ్వాలి అంటూ ఆదేశాలు, యూనివర్సిటీ అనుమతి గుర్తింపు రద్దు చేయాలని ఉన్నత విద్యా కమిషన్ సిఫార్సు, తాత్కాలిక స్టే విధించిన హైకోర్టు. విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడం, ఆదాయాన్ని వెల్లడించకపోవడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలు, ఒరిజినల్ సర్టిఫికేట్లను నిలిపివేయడంపై మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయానికి ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ 15 లక్షల రూపాయల మేర జరిమానా విధించగా వర్సిటీ ఆ సొమ్ము చెల్లించింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసినటువంటి 26,17,52,872 రూపాయలు తిరిగి చెల్లించాలని గత నెల 17వ తేదీన కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలను వెబ్సైట్లో కూడా ఉంచింది. 2022, 2023 నుంచి గత ఏడాది సెప్టెంబర్ 30 వరకు విద్యార్థుల నుంచి మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయం అదనంగా 26,17,00,000 రూపాయలు వసూలు చేసినట్లుగా కమిషన్ తేల్చింది. ఈ మొత్తాన్ని విద్యార్థులకి 15 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని కూడా మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి ఈ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆ విశ్వవిద్యాలయం అనుమతి గుర్తింపును ఉపసంహరించాలని ప్రభుత్వానికి, అలాగే యూజీసీ, ఏఐసిటిసి, పిసిఐ, అలాగే ఐసిఆర్ ఇటువంటి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కౌన్సిల్కి కూడా సిఫార్సు అయితే చేయడం జరిగింది. ఇక అక్కడ పరిస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ 2022లో మోహన్ బాబు ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా మారింది. అప్పటి వరకు శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి సీట్లలో 70%, ఆ తరువాత ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో గ్రీన్ఫీల్డ్ క్రింద ప్రారంభించేటువంటి కోర్సుల్లోని 35% సీట్లను ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తూ ఉంది. వీటికి ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్ ఫీజులను అయితే నిర్ణయిస్తూ ఉండేది. ఈ కోటాలో చేరినటువంటి విద్యార్థుల నుంచి కమిషన్ నిర్ణయించినటువంటి ఫీజుల్నే వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ విశ్వవిద్యాలయంలో అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రుల అసోసియేషన్ ఇప్పుడు ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్తో పాటుగా విద్యాశాఖ మంత్రికి కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది. బిల్డింగ్, ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజులతో పాటుగా హాస్టల్లో ఎప్పుడు ఉండనే వారి నుంచి కూడా మెస్ ఛార్జీలు వసూలు చేస్తుందంటూ కూడా తల్లిదండ్రుల అసోసియేషన్ అయితే ఈ కమిషన్కి పేర్కొంది. ఈ ఫిర్యాదుల మేరకు కమిషన్ 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలపై ఆ విశ్వవిద్యాలయం హైకోర్టును అయితే ఆశ్రయించింది. దీంతో ఉన్నత న్యాయస్థానం గత నెల 26న 3 వారాల పాటు తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణకు ఈ నెల 14 వరకు ఈ కేసును అయితే వాయిదా వేయడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే హైకోర్టు అయితే తాత్కాలిక స్టే విధించింది, కానీ ఇప్పుడు కమిషన్ మాత్రం ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అనుమతి, అలాగే గుర్తింపు కూడా రద్దు చేయాలంటూ కూడా వారు సిఫార్సు చేస్తూ ఉన్నారు. విద్యార్థుల దగ్గర నుంచి మోహన్ బాబు యూనివర్సిటీ అదనంగా ఫీజులను వసూలు చేస్తుందని, హాస్టల్లో లేనటువంటి విద్యార్థులకు కూడా వారు మెస్ ఛార్జీలను వసూలు చేస్తున్నట్లుగా తల్లిదండ్రులు ఆ కమిషన్కి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే విద్యాశాఖ అధికారులు, అలాగే ఈ కమిషన్కి సంబంధించినటువంటి ఉన్నత విద్యా కమిషన్ అధికారులు కూడా ఇప్పుడు ఈ యూనివర్సిటీ అనుమతి గుర్తింపు రద్దు చేయాలంటూ కూడా వారు సిఫార్సు చేశారు. అయితే దీని మీద మోహన్ బాబు యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు మాత్రం 14వ తేదీ వరకు తాత్కాలికమైనటువంటి స్టేన్ అయితే విధించడం జరిగింది. సో
ఈ కమిషన్ సూచించిన దాని ప్రకారంగా విద్యార్థుల దగ్గర నుంచి అధికంగా వసూలు చేసినటువంటి 26,17,00,000 ఆ నగదు ఏదైతే ఉందో దాన్ని 15 రోజుల్లో ఖచ్చితంగా తిరిగి విద్యార్థులకి చెల్లించి తీరాల్సిందే అంటూ కూడా కమిషన్ చెప్తుంది. మరి మోహన్ బాబు గారు ఏ డెసిషన్ తీసుకుంటారో, మోహన్ బాబు యూనివర్సిటీ ఈ అంశం మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది నిజంగా ఉత్కంఠగా అయితే మారింది. వారు సిఫార్సు మేరకు, అంటే ఈ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సు మేరకు ఈ 15 రోజుల్లో విద్యార్థులకి డబ్బును తిరిగి చెల్లిస్తారా, లేదంటే హైకోర్టును ఆశ్రయించారు కాబట్టి హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటారనేది మనం మరి కాస్త వేచి చూడక తప్పదు.